అయితే వెనకట ఆలుమగలు ఎట్లుండేదట అంటే పతియే పత్తచ్చ దైవం అనుకుంటా ఉండేదట కదా. నిజమేనానులా? నిజమే అయి ఉంటుంది. పెన్మిటి మాటే నా మాట, పెన్మిటి బాటే నా బాట, ఇట్లా నడిచేదట కదా. మరి అన్ని రోజులు ఒక తీరులోనే ఉంటాయా? జమానా ఒక తీరే ఉంటుందా? కాలం మారింది. ఇప్పుడు ఎవ్వరు కూడా తగ్గేదేలే అన్నట్టే ఉంటుంది. ఊ అంటే లొల్లులు చూడాలు, కూరల కాడలోళ్ళే, బువ్వ కాడలోళ్ళే, షాయి పత్తి కాడ కూడా లొల్లే. ఒక్కసారి పంచాది స్టార్ట్ అయిందంటే ఇక అదోడు మరి ముచ్చట్నే. మీ నాయన గట్ల చేసిండు, మొన్న ఇంటికత్తే మటన్ పెట్టలేదు, పెళ్లిలా జిన్ను పాయింట్ పెట్టలేదు, టర్కి తువ్వాల మంచిగా గప్పలేదు. ఇట్లా ఉద్దర పంచాదులు తీస్తారు, దిమాకులు ఖరాబ్ చేసుకుంటారు. సప్పుజేక ఉన్నదో లేదో ఇంత తండుకొని తినకనట తాపకోసారి కీసులాటలు చేసుకునేటోళ్ళే ఎక్కువైపోయారు. సరే, ఈ ఆలుమగల పంచాది ఎందుకు తీసినా అంటే ఒక ఊర్లోనోళ్ళ పెనిమిటి ఇంట్లోకి వెళ్ళి మాయమైందట. ఆ పెనిమిటి కోసం ఇంటామే మస్తు ఏడుస్తుంది. ఆఖరికి తెలిసింది ఏందయ్యా అంటే ఏందో చూడరు మీరే. అయితే బెంగళూరులో ఆలుమగలు ఉంటారోళ్ళ పెన్మిటి సాఫ్ట్వేర్ నౌకరు, లచ్చల జీతం, 3 ఏళ్ల కిందట యోగ్యమని లగ్గం చేస్తున్నాడు. మొన్న ఇంట్లోకి వెళ్ళి మాయమైపోయిండు. అయ్యో నా పెన్మిటి ఏడవాయే ఎటుబాయే అని మేడం గారు ఇన్స్టాగ్రామ్ లో చెప్పుకుంటూ ఏడ్చింది. పోలీసోళ్ళకు ఫిర్యాదు కూడా అయింది. పోలీసోళ్ళు ఎట్లనో గట్లా పెన్మిటిని దొరకబట్టిరు. ఇంటికి పట్టుకపోతుంటే నేను పోనంటే పోను, జైలు కన్నా పోతా గాని ఆ ఇంటి అస్సలుండా అంటుండట. ఎందుకయ్యా అంటే నరకం నరకం అంటే ఎట్లుంటుందో ఇంటమ్మ చూస్తున్నట్టునోళ్ళ. ఒక గోస ఉచ్చుకున్నాడు కాదట అసలు. రోజు పెనిమిటిని తిట్టుడు, చీపురు కట్ట మారేసి కొట్టుడు, ఇదే కథనట. నిద్ర లేని రాత్రులు గడిపిండు. ఈ బతుకు బతికే కంటే బండి కింద పడి చచ్చున్నాయేమో అనుకొని ఇంట్లోకి వెళ్ళి పారిపోయిండోళ్ళ. ఇక ఇప్పుడు ఆ ఇంటికి పోనంటే పోను అని మంకు పట్టుబడుతుండు. పాపం అంటే ఈయన భార్య బాధ్యుడు అన్నట్టు. ఇంకో దిక్కేమో నా పెనిమిటి నాకు కావాలి, బంగారు మసంటి భర్త లేకుంటే నాకు పొద్దు పోతలేదని ఈమె రోజు వీడియోలు చేసుడు. ఇట్లా నడుస్తుందోళ్ళ. ఈ భార్య బాధితుడు అంటే యాదికొచ్చింది. అప్పట్లో కూడా గిట్లనే మన హైదరాబాదులో నేనుల్లా ఇగో ఈ పోరన్ కథ కూడా గట్లనే అయింది. ఇంటామె కొడుతుందని పోలీస్ టౌన్ కు పోయిండు. ఆఖరికి పోలీసులు ఏం చెప్పి పంపిర్రో మళ్ళోసారి చూడురు మీరు. పొద్దుగల రాపో పెళ్ళాం కొడతారు. ఏం చేస్తాం, ఈ జమానా అట్లా అయిపోయింది మన మొగోళ్ళది. కొట్టి ఏం చేస్తాం, ఇగో కొడుతుంది బెట పోయి రా, నువ్వు పొద్దుగాల రా దాదాపు దగ్గర రా, కొడుతుంది పెళ్ళామన్నప్పుడు ఏం చేస్తాం. అగో గట్లున్నది ఇప్పుడు పరిస్థితి. పోలీసారే గంత మంచిగా చెప్పబట్టే ఇక నేను ఎక్కువ ఏం మాట్లాడా. ఆయన నాకు తెలియక అడుగుతా, పెనిమిటిని ఉత్తపచ్చగా ఎందుకు కొడుతుందిలా? వాడేమన్నా కంతిని పని చేస్తేనే కదా ఇంటి ఆమె కోపం వచ్చేది. పొద్దున లేచి ఇంటి పనులన్నీ చేసి ఇల్లంతా సగబెట్టినాక కూడా ఇది మంచిగా లేదు, అది మంచిగా లేదు, మీ ఓళ్ళు గట్ల మా ఓళ్ళు గట్ల అని గుయ్య అంటే ఎవరికన్నా కోపం వస్తుందా రాదా? గా కోపంలోనే గిట్ల లడాయిలు అవుతున్నాయి కావచ్చు.